బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. నిర్గమకాండము విమోచన గమనము పరో పాలనాంతం దైవ పాలన సత్యాంశం మోషే నాయకత్వము ఇశ్రాయేలు స్వాతంత్ర్యం కానాను యాత్రలో పరలోకమన్నా వర్షం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం నిర్గమకాండము విమోచన పయనము నిర్గమకాండము స్వరాజ్యమే అభయము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిస్తున్న తరుణాలను బట్టి ప్రభువారిని మనం స్తుతించాలి. దేవుని వాక్యాన్ని వినే తరుణాలు లేక ఎంతోమంది నిత్య నాశనానికి వెళ్తున్నారు. అంటే దేవుని వాక్యాన్ని వినడం అనేది ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఆశీర్వాదకరం. దేవుని వాక్యం అనగా దేవుని మాటలు. దేవుడు మానవునితో మాట్లాడుతున్నాడు. మానవుడు జన్మతః పాపి. పాపి అయిన మానవునితో పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే పాపి అయిన మానవుడు ఎంతో భయభక్తులతో దేవుని వాక్యాన్ని వినాలి. ఏదైతే దేవుని మాటలు వింటున్నామో ఆ మాటల ప్రకారము నడుచుకోవాలి. ఆ మాటల ప్రకారం నడుచుకోవడం ద్వారా ఆశీర్వదించబడతామో అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మాటలు చాలామంది వింటున్నారు, దేవుని మాట ప్రకారము జీవించలేకపోతున్నారు. అందుచేతనే సాతానుడు తన ఇష్టానుసారంగా మానవుని యొక్క జీవితాన్ని పాడు చేస్తున్నాడు. సాతానీయ దినాల్లో మనము జీవిస్తూ ఉన్నాం. అందుచేతనే దేవుడు టీవీ పరిచర్య ద్వారా, రేడియో పరిచర్య ద్వారా, సంఘాల ద్వారా అనేక రీతులుగా తన సువార్తను వినిపిస్తున్నారు అనే సత్యాన్ని మనము గమనించాలి. దేవుని యొక్క ప్రేమను మానవుడు అర్థం చేసుకుంటే మానవుడు దీవించబడటానికి అవకాశం ఉంది. ఈనాడు మానవుని యొక్క జీవితంలో అనేక కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు గుండా వెళ్ళడానికి ఒక బలమైన కారణం ఏమిటి అనగా దేవుని మాటను నిర్లక్ష్యం చేసి ఇష్టానుసారంగా జీవించడమే. ప్రియ బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇంట్లో ఉన్న యవ్వన బిడ్డలు ఏ రీతిగా ఉన్నారు? యవ్వన బిడ్డలకు వివాహాలు అయ్యాయా? వివాహాలు అయిన బిడ్డలు శాంతి సమాధానంతో ఉన్నారు కదూ? కొంతమంది యవ్వన బిడ్డల యొక్క జీవితంలో ఎంతో నిరాశ, నిస్పృహలు ఉన్నాయి. కొంతమంది నాతో మాట్లాడుతూ చెప్తూ ఉంటారు, అంకుల్ పెండ్లి చేసుకోనకుండా ఉంటే బాగుండేది, పెండ్లి చేసుకున్నాను, ఎన్నో కష్టాలు నష్టాలు భరిస్తున్నాను. ఈ రీతిగా నేను అనుకోలే. ఆయన చాలా మంచివాడు అనుకున్నాను, ఆమె చాలా మంచిది అనుకున్నాను, నా యొక్క ఊహలన్నీ తారుమారయ్యాయి అని బాధపడుతున్న యవనస్తులను చూస్తూ ఉంటాం. నా ప్రియ యవన బిడ్డలారా, వివాహానికి ముందుగా అనేక విషయాలు ఆలోచించాలి. ఒక్కసారి వివాహం అయింది అని అంటే
నీ భాగస్వామితో నీ జీవితాంతము జీవించాలి. అది కష్టమైనా నష్టమైనా, అది సుఖమైనా ఏమైనా సరే నీ జీవిత భాగస్వామిని తృణీకరించడానికి వీలు లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది బిడ్డలు మాట్లాడుతూ అంటూ ఉంటారు, మా యొక్క జీవితాన్ని పాడు చేయడానికి మా ఇంటి వారే కారణమండి అని చెబుతూ ఉంటారు. ప్రియులరా, ఇంటివారంగా, బిడ్డలు కన్నా తల్లిదండ్రులుగా మనం కన్న బిడ్డల యొక్క క్షేమాన్ని ఆలోచించడం మన కర్తవ్యము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క వాక్యంలోని ఈ వచనం వెంబడి వచ్చిన ధ్యానాల ద్వారా మనము నేర్చుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశాలు గ్రహించాలి. దేవుని తలంపులు మన పట్ల అద్భుతమైన రీతిగా ఉంటాయి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. దేవుడు మన పట్ల కలిగిన తలంపులు మహోన్నతమైనవి అనే సత్యాన్ని మనం గమనించి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దేవుని వాక్య ప్రకారం జీవించటానికి తీర్మానం చేసుకుందాం. మంచిది. నిర్గమాకాండం 1వ అధ్యాయాన్ని ఈరోజు మనం ముగించాలి. నిర్గమాకాండం 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకోవడానికి ముందుగా ఒక పాఠం చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. నా ప్రార్థనలను నా యాచనలను కృతజ్ఞత స్తుతులను నీవే. ఆలకించుము అంగీకరించుము చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా. కొర్నేలి ప్రార్థన ధర్మ కార్యములను స్వీకరించిన దేవాది దేవా. నా స్థితిగతులను ఎరిగిన దేవా. నేర్పుమా నడకను నీ వాక్యముతో, నేర్పుమా నడకను నీ వాక్యముతో. చేరితిని నీ సన్నిధిలోన భజింపగ నిను జగదీశ. హిజ్కియా కన్నీరు చూచిన దేవా, తన ఆయుష్ను పెంచిన ప్రభువా. హిజ్కియా కన్నీరు చూచిన దేవా, తన ఆయుష్ను పెంచిన ప్రభువా. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయన. ఈరోజు కూడా మీ కృపా వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ ఉండగా మీ ఉద్దేశాలు గ్రహించిన వారమై మీ ఉద్దేశానుసారంగా జీవించడానికి సహాయపడండి నాయన. నిర్గమాకాండ ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. మీ చిత్తానుసారంగా జీవించే కృప దయచేయండి. భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు టీవీ దగ్గరికి వచ్చారు ప్రభువా నాయనా. వారితో మీరు మాట్లాడుతూ ఉండగా మా ప్రియ ప్రభు మా బిడ్డలను దీవించుమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారో వారినందరినీ నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి పుణ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మల్ని నిండారుగా తన వాక్య సమృద్ధి చేత ఈరోజు దీవించునుగాక. బైబిల్ తెరవండి. నిర్గమాకాండం 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువుతున్నాను. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొండ్రి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. ప్రియులారా గమనించండి, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఆయన మాట చెప్పి తప్పుటకు నరుడు కాడు. మన దేవుడు మనను ప్రేమించిన దేవుడు, ప్రేమించే దేవుడు. మన దేవుడు మనను ప్రేమిస్తూ ఉన్న దేవుడు అనే సత్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండ ధ్యానాలు మనం ముగించాం. ఈ మాటలు చెబుతున్నప్పుడు మన యొక్క మనస్సులు ఆదికాండం మీదకు వెళ్ళాలి. అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆదికాండం 15వ అధ్యాయము 13-14 వచనాలు. నీ సంతతి వారు, అబ్రహాముతో మాట్లాడుతున్నాడు దేవుడు, ఆయన నీ సంతతి వారు తమది గాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. ఈ వచనంలో 3 ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. 1, వీరు పరదేశమందు నివసిస్తారు. నెంబర్ 2, పరదేశములో వారికి ఇశ్రాయేలు ప్రజలు దాసులవుతారు. నెంబర్ 3, ఆ దాసులుగా ఉన్న సమయంలో వారు అనగా ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెడతారు. ఈ 3 సత్యాలు ప్రియులారా నిర్గమాకాండం 1వ అధ్యాయ ధ్యానాల్లోనే ఎంతో చక్కగా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యము ఎంత యథార్థమైనదో మనము అర్థం చేసుకోవాలి. ఈ ఐగుప్తు దేశపు రాజు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగానో శ్రమ పెట్టాడు. ఎంతగా శ్రమ పెట్టాడు అని అంటే మనము వర్ణించలేమండి. జిగటమంటి పనితో, ఇటుకల పనిలో, పొలములో చేయు ప్రతి పనిలో కఠిన సేవ చేయించుకొని వారి ప్రాణములను విసిగిపోయేటట్టుగా చేశాడు. నా ప్రియులరా, ఈ రాత్రి సమయంలో మనము గ్రహించవలసింది ఏమిటి అనగా మనము కృంగిపోయే రీతిగా సాతానుడు మనను శ్రమలకు లోను చేస్తాడు. అందుచేతనే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా చెబుతుంది. ఏమిటి అనగా ఈ శ్రమలు చులకని శ్రమలు అని చెబుతుంది. ఈ శ్రమలు మహాశ్రమలు అని కూడా చెబుతుంది. ఇది చులకని శ్రమైన మహాశ్రమలుగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ మహాశ్రమలలో కూడా దేవుడు తన అదృశ్య హస్తాన్ని తన యొక్క బిడ్డలకు తోడుగా ఉంచుతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమలు కలిగినప్పుడు నా ప్రియులరా మరొకసారి చెబుతున్నాను, కృంగిపోవద్దు. శ్రమ దినమున నీవు కృంగినేడలా చేతగాని వాడవగుదువు. అవును, మనము విశ్వాసులంగా శ్రమలు కలిగినప్పుడు ఆ శ్రమలలో దేవునిని స్తుతించే అనుభవంలోనికి రావాలి అని ప్రభు పక్షంగా
నేను మనవి చేస్తూ ఉన్నాను, మాసిదోనియా సంఘస్థులు కడు పేదవారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రికలో ఒక మాట నేను చదువుతానండి. పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, ఎలాగనగా వారు అనగా మాసిదోనియా సంఘస్థులు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. దాతృత్వము అనే లక్షణం దేవుని యొక్క కృపా లక్షణం అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మనకొచ్చే శ్రమలని మనము అర్థం చేసుకుంటే ఆ శ్రమల వలన తాత్కాలిక కష్టాలు కలగవచ్చు, కానీ శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందుతాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. గత పాఠంలో నేను చదివాను, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. మరి ఒకసారి నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ప్రియులరా, అర్థం చేసుకోవాలి, మనము శ్రమలలో నమ్మకంగా ఉండాలి. సుఖ సంతోషాలతో వెళ్తున్నప్పుడు గుడికి క్రమంగా వెళ్ళడం ఏదో భక్తి చేసినట్లుగా కనబడటం కాదు. మనకు శ్రమలు కలిగినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు, కృంగిదల ఏర్పడినప్పుడు దేవునికి నమ్మకంగా సమీపంగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. పేతురు భక్తుడు ఈ రీతిగా వ్రాసాడు అండి. పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అవును, మన యొక్క జీవిత కష్టాలలో, నష్టాలలో, శ్రమలలో ప్రభువు కొరకు జీవించగలిగినట్లయితే ప్రభువు మహిమ పొందుతాడు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. 15, 16 వచనాలు నిర్గమాకాండం 1వ అధ్యాయం. మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకునీయుడని వారితో చెప్పాను. ఎంత శాడిస్ట్ ఈ యొక్క ఐగుప్తు రాజు. ఐగుప్తు రాజు ఏమంటున్నాడు అండి? ఎంత విచారకరమైన ఆజ్ఞ, ఎంత విచారకరమైన మాటలు ఇవి. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, నరహంతకుడు ఈ యొక్క రాజు. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఫరో రాజు ఇశ్రాయేలు ప్రజలను ఎంతగా శ్రమ పెడుతున్నారో మనం ఆలోచించినట్లయితే ఆ ఇశ్రాయేలు ప్రజలు అంతగా దీవించబడినట్లుగా వాక్యంలో మనం గమనిస్తాం. ప్రియులారా, దేవుని యొక్క ప్రజలను అంతమొందించడానికి దుష్టుడైన సాతానుడు పనిన పన్నాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన యొక్క జీవితాల్లో తాత్కాలిక లాభం కలగడానికి అవకాశం ఉంది. తాత్కాలిక లాభంగా కనబడుతుంది. అబద్ధం ఆడితే ఒక మేలు కలుగుతుంది, లేకపోతే ఫలానా మోసం చేస్తే కొన్ని మేళ్ళు కలగవచ్చు. ప్రియులరా, ఇది తాత్కాలిక లాభమే, తాత్కాలిక సుఖమే. కానీ ఒక సత్యాన్ని మనం గమనించాలి, నిత్యము నరకంలో మలమల మాడటానికి. కానీ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, మనము చిన్న అబద్ధమే అనుకుంటాం, చిన్న దొంగతనమే అనుకుంటాం, చిన్న పాపమే కదా అని అనుకుంటాం. కానీ నిత్యత్వంలో అగ్ని గంధకములతో మండు గుండంలో పడి చావలసి వస్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దుష్టుని యొక్క ప్రణాళికను మీరు అర్థం చేసుకున్నారు కదూ. ఈ ఐగుప్తు రాజు ఒకనొక దినాన్ని షిఫ్రా
పూయ అను హెబ్రీల మంత్రస్వానులతో మాట్లాడుతున్నాడు. ఈ షిఫ్రా పూయ అనే మాటలకు నేను అర్థం చెప్తున్నాను. ఈ రెండు పేర్లు చాలా అర్థవంతమైన పేర్లు. షిఫ్రా అనగా సౌందర్యము అని అర్థం, పూయ అనగా వైభవము అని అర్థం కదా. మన బిడ్డలకు పెట్టే పేర్లలో కూడా చాలా అర్థాలు ఉంటాయి. అర్థవంతంగా మన బిడ్డలకు మనము పేర్లు పెట్టాలి, ప్రార్థించాలి ప్రియులారా. ఆ రీతిగా పెట్టడం ద్వారా మన బిడ్డలు కూడా దీవించబడతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేతనే ఐగుప్తు ఈ మన బిడ్డలకు కూడా మంచి పేర్లు పెట్టడానికి మనం ప్రార్థించాలి. ప్రార్థనాపూర్వకంగా మన బిడ్డలకు నామకరణం చేయాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఐగుప్తు రాజు షిఫ్రా పూయ అను హెబ్రీల మంత్రస్వానులతో మాట్లాడాడు కదూ. ఏమని మాట్లాడాడు ఇక్కడ చూసినట్లయితే, మీరు హెబ్రీల స్త్రీలకు మంత్రస్వాని పని చేయించేటప్పుడు వారు కాన్పు పీటల మీద ఉండగా మగబిడ్డ అయితే చంపేయండి అంటున్నాడు. ఎంత దుర్మార్గపు సలహా అండి. ఈ సలహా మనము ఆలోచించాలి. ఇది నరహత్యతో సమానం కదా. నరహత్య చేయవద్దు అని దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞ పాటించకుండా ఇష్టానుసారంగా దుర్మార్గుడిగా ఈ వ్యక్తి జీవిస్తున్నాడు. వాక్యం వింటున్న మన యొక్క జీవితాలలో ఎన్నడూ కూడా ఇటువంటి పని చేయకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఒక వ్యక్తిని చంపడం అని అంటే ఏదో నరహత్య చేయడం, లేక కత్తితో పొడిచి చంపడం, కత్తితో నరకడం మాత్రమే కాదు ప్రియులారా. దానికి డెఫినిషన్, దానికి నిర్వచనం యేసు ప్రభువారు చెప్పారండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21వ వచనం, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా మన జీవితాన్ని సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ దుష్టుడైన ఐగుప్తు రాజు ఈ హెబ్రీ నర్సులతో ఏమంటున్నాడు మనం చదువుకున్నాం. మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రస్వాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడదైన ఎడల దాని బ్రతుకునీడని వారితో చెప్పాను. గమనించండి, ఈ హెబ్రీ మంత్రస్వానులు మనుషులు సేవ చేసేవారు మాత్రమే కాదు, వారు దేవునికి భయపడేవారు. 17వ వచనంలో చూస్తాం. అయితే ఆ మంత్రస్వానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకనిచ్చెను. ప్రియులరు, సాధారణంగా నర్సు పని చేయడం అనేది ఒక రీతిగా ఆలోచిస్తూ ఉంటారు. నా యొక్క ఉద్దేశం ఏమిటనగా, నర్సు పని చేయడం అనేది ఆశీర్వాదకరమైన పని అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి సమయంలో నర్సు పని చేస్తున్న నా ప్రియ బిడ్డలారా, మీ జీవితాలు ధన్యాలు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. మీరు నర్సు పని చేస్తున్నారు కదూ, ఆ పనిలో మీరు ఎంతగానో ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి, ప్రభు కొరకు జీవించడానికి, ప్రభు యొక్క ప్రేమ ఇతరులకు కనబరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పనిలో ప్రభు వారిని మహిమపరచుమని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి భయపడే మంత్రస్వానులు, వీరిని దేవుడు ఎంతగానో దీవించాడు. వీరు ఏమి చేశారు అనగా, ఆ మగబిడ్డలను బ్రతుకనిచ్చినట్లుగా మనం చూస్తాం. 18, 19 వచనాలు. ఐగుప్తు రాజు ఆ మంత్రస్వానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసితిరని అడిగాను. అందుకు ఆ మంత్రస్వానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రస్వాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి యుందురని ఫరోతో చెప్పిరి. దేవుడు
ఆ మంత్రస్వానులకు మేలు చేశాను. దేవుని నామానికి స్తోత్రం అండి. హెబ్రీ స్త్రీలు వారు తెలివైన వారు, దేవునికి భయపడేవారు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ ఆడబిడ్డలారా, దేవునికి భయపడటం నేర్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జ్ఞానానికి మూలం. కాబట్టి ఎంతమంది దేవునికి భయపడి జీవిస్తామో అంతగా లోకంలో దేవుని చేత దీవించబడటానికి అవకాశం ఉంది. దేవుని చేత దీవించబడే రీతిగా దేవునికి భయపడి శేషించిన జీవితం జీవించినట్లుగా తీర్మానం చేసుకుందాం. అట్టి కృపా తీర్మానం వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమె. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.